ఈ చెట్టు చాలా బాగుంటుంది. మధ్యాహ్నం వాకింగ్ వెళ్ళేది బాగుంది కదా. ఆ శబ్దం వినపడిందా? వాళ్ళక్క మళ్ళీ వచ్చేసాడు రా. నిజంగానా? వాడిని అంతం చేద్దాం. సరే. ఒరే లక్క, చాలు ఆపురా. దొంగ లక్క, చాలు ఆపు. అలాగారా? అయితే నా ఖర్చు అంతా మీరు చూసుకుంటారా? మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాడిని పట్టుకో. సరే. మర్యాదగా ఆగురా. ఆగురా దొంగ లక్క. మీరు పట్టుకోలేరు. పట్టుకున్నాను. ఇప్పుడేం చేస్తావు? అన్నయ్య కాపాడురా. తమ్ముడు, 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 నీకేం కాలేదు కదా తమ్ముడు? నేను ముందు ఇంటికి తీసుకెళ్తా. నువ్వు లేచేసావా? ముందు నువ్వు నీళ్ళు తాగురా. రే అన్నయ్య, ఏమైందిరా? నా తల నొప్పిగా ఉందిరా. నువ్వు ఒక రాయిలో వెళ్ళి గుద్దుకున్నావు, గుర్తుందా? గుర్తున్నట్టు ఉంది. రే అన్నయ్య, ఇదెందుకు మురిగ్గా ఉంది చెప్పురా. నువ్వు ఎందుకని ఇలా అంతా అడుగుతున్నావా? ఇది అసలు చెరువు నీళ్ళే కదా. చెరువు నీళ్ళ వింతగా ఉంది. నేను దీన్ని కడగాలి. నీళ్ళని కడగబోతున్నాడా? సరిగా ఉంది. ఒరే తమ్ముడు, నువ్వు ఇంత క్లాస్ గా ఉన్నది ఎప్పుడు నేర్చుకున్నావు? ఇదంతా మామూలైన విషయమే. నువ్వు కూడా నేర్చుకోవాలి, సరేనా? నువ్వు చేతులతో తినేది చాలా తప్పురా. నువ్వు పడుకో. ఈ రోజు నుంచి రోజుకు ఒక్క ఆపిలే. ఎక్కువగా ఏది తిన్నా ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ తమ్ముడు, మనము కోతులమా? వీడికి అసలు ఏమైంది? రే అన్నయ్య, లేయిరా. పొద్దున్న త్వరగా లేవాలరా. అలా లేస్తేనే మంచిదిరా. నువ్వు ఏమనుకున్నావురా? ముందు ఆపిల్ కాదన్నావు, ఇప్పుడు నిద్ర కూడా లేదా? ఇది ఎక్సర్సైజ్ చేసే పని. త్వరగా రా. దాని గురించి మనం మాట్లాడదాం తమ్ముడు. ఇప్పుడంతా వీడు చాలా వింతగా నడుచుకుంటున్నాడు ఏంటి? వాడి తల్ల బాగా వేగంగా గుద్దుకున్నాడు. నువ్వేం చేసుకున్నావు? చూడటానికి చాలా వింతగా ఉంది. ఇది నాకు గౌరవం లాగా అర్థమైందా? ఇదంతా నీకు తెలీదా? నేర్చుకో. ఇక నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వెప్పుడు చూసినా రేంజో చెప్పేదే వింటున్నావు. అలా చెయ్యకు, అది మంచిది కాదు. నా సింహాసనం మీద కూర్చొని ఏం చేస్తున్నావు బాబు? మర్యాదగా కిందికి దిగు. వెంటనే కిందికి దిగు. నేను చెప్పేది వినవా? త్వరగా వెళ్ళి నాకు తినడానికి ఏదైనా తీసుకురా. సరే. నేను మహారాజుని. నన్ను క్షమించండి మహారాజా. బాబు, నా దగ్గర ఇలా మాట్లాడటానికి ఎంత ధైర్యం? కొట్టద్దు మహారాజా. మీరు ఎప్పుడు నన్ను కొట్టడం డబ్బులు చూసి తప్పని చెప్పాడు. ఇదంతా అసలు వాడి పనేనా? వాడికి ఎలా ఇంత ధైర్యం వచ్చింది? నాకు ఎదురుగా బాబుని తిప్పేశాడే. ఇది రేంజోనా? రే రేంజో, నువ్వేనా? నిన్నే ఇప్పటిదాకా వెతుకుతున్నా. నాన్న, ఏమైంది? బాబుకు సలహాలు ఇవ్వటం ముందు ఆపు. ఏంటో, ఇది సరేనా? నువ్వు ఇలాగే చేస్తావా? ఇప్పుడు దానికేంటి? అది ఎక్కడేస్తే ఏంటి? మాటలు మార్చొద్దు. రేంజో, నేను బాబు దగ్గర నిజమే చెప్పాను. అరటిపండు కింద వేసేది చాలా ప్రమాదం. ఎవరైనా అందులో తట్టుకుని పడతారు. చెత్తని అక్కడెక్కడ వేసేది తప్పు. అర్థమైందా? అది నాకు తెలుసు. ఇప్పుడు బుర్ర తిరిగిందా ఏంటి? ఇప్పుడు నేను బాబు గురించి మాట్లాడుతున్నా, నీకు అర్థమవుతుందా? కానీ నీకు నేను ఒక విషయం నేర్పిస్తాను. నేనేమంటున్నానంటే చెత్తనంతా చెత్తబొట్టులోనే వెయ్యాలి. ఈ ప్రకృతిని శుభ్రంగా పెట్టుకోవాలి. ఇలాగే చేస్తే అడవి మురికి అవుతుంది. అర్థమైందా? మొదట ఇలా సలహాలు ఇవ్వటం ఆపు. నేను బాబు గురించి మాట్లాడుతున్నా, సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. రేంజో, అందరూ ఇలాగే చెత్తని వేస్తూ ఉన్నారు.
లేదంటే గురించి ఈ మాట్లాడుతున్నావు, ప్రపంచమే నువ్వేదేదో నాశనం మాట్లాడుతున్నావు. అవుతుంది. ముందు నేను చెప్పేది శ్రద్ధగా జాగ్రత్తగా విను. నన్ను బాబు అవమానించాడని దాని గురించి మాట్లాడుతుంటే నువ్వు ఇంకేదో మళ్ళీ మొదటి నుంచా? మాట్లాడుతున్నావు. ఇక్కడ నువ్వు రెండే రెండు చేసేది ఎలుకబంట్లు చాలా ఉన్నా తప్పు. ఈ అడవినంతా మేమే జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా? రే రేంజో, నువ్వు పడుకున్నావా? ఇప్పుడే రోజు మొదలైంది. ఆపు ఆపు అడ్వైస్ ఇవ్వడం ఆపు. వద్దు అన్ని చోట్ల వద్దు ఇలా వద్దు తవ్వకూడదు. వద్దు నేను నీ చెప్పేది అడ్వైస్ విను. నాకొద్దు. ఆపు. నేను చెప్పేది విను. నేను చెప్పేది విను. నేను చెప్పేది విను. నేను చెప్పేది విను. నేను చెప్పేది ఎవరు వినట్లేదు. వాళ్ళందరినీ నా ఫ్రెండ్ అని అనుకున్నా. నువ్వేం చేస్తున్నావురా? అంతరా ఇదరా చివరియా బబ్లు, దీనికి మీద నీ సలహాలు వినేటట్టు లేను. నువ్వు ఇప్పుడు ఏదైనా చెయ్యాలి. అవును, ఏదైనా ఈ చెయ్యాలి. విషయంలో నేను ఏం చేయగలను చెప్పండి. వీడికి తల్ల దెబ్బ తగిలినప్పటి నుంచి వింతగానే నడుచుకుంటున్నాడు. వీడు మీకు ఎంత అడ్వైజ్ చేస్తున్నాడో అదేలాగా నాకు అడ్వైజ్ చేస్తున్నాడు. తల మీద దెబ్బ తగిలిన వల్లే ఇలా అయ్యాడా? అలాగైతే దానిలాగానే ఇది సరిచేయొచ్చు. నిజంగా ఇంకేదైనా ఆలోచన నేను మీకు చెప్తాను. కావాలండి ఓరే డబ్బులు క్షమించరా, దయచేసి ఎక్కడి నుంచి వెళ్ళు. ఎక్కడ చూడండి ఎప్పుడు చెట్టు నరకనురా. నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వు, ఒక్క అవకాశం. సరే, దానికి ముందు అడవి గురించి నీ దగ్గర ఒక్క విషయం చెప్పాలి. ముందు నీకు చదివి చెప్తాను. నన్ను కాపాడండి. రే దొంగలక్క ఆగురా, నేను చెప్పేది విను. నేను నీ దగ్గర బతిమలాడుతున్నాను నాయనా. అసలు మీద ఇక్కడి నుంచి వెళ్ళరా. రోజంతా అడ్వైస్ చేస్తున్నారు, వెళ్ళ రెస్ట్ తీసుకోరా. చుట్టాలని ఇలాగే ట్రీట్ చేస్తారా? రేపు వాడికి అడ్వైస్ చేయాలి. ఈ అబ్బాయి నన్ను పొద్దున మధ్యాహ్నము తిననివ్వకుండా అడ్వైస్ చేస్తున్నాడు, ఊరికే మాట్లాడుతూ ఉన్నాడు. ఒక అడవి శుభ్రంగా ఉండాలంటే అక్కడ ఉండే జంతువులే చూసుకోవాలి. ఎందుకంటే పిచ్చి పట్టింది. నేనేం చెప్తున్నానంటే ప్రకృతి ప్రకారం ముందు ఎక్కడి నుంచి వెళ్ళరా. మంచి వేళ వాడి దగ్గర నుంచి నేను తప్పించుకున్నా. ఇది అడ్వైస్ చెప్పే టైం. నేనే మీ మిత్రుడు డబ్లు. నేను ఇప్పుడు కలగంటున్నాను. చాలా రోజులుగా అడవిలో ఉండే చెట్లని డబ్బు కోసం నరికే వాళ్ళకి శిక్షలు దొరుకుతుంది. కొన్నిసార్లు వాళ్ళని జైల్లో కూడా వేస్తారు. మరి అతగా ఎక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపో. ఇలా చేస్తావ్? ఇంకా నువ్వు మళ్ళీ రావద్దు. చెట్లు నరికేది తప్పు, అది మంచిది కాదు. చెట్టుని నరకొద్దు, చెట్టు నరకూడదు, నరికేది తప్పు. చెట్టు నరకూడదు, నరకూడదు, తప్పు. నేను మళ్ళీ చెట్టుని నరకను. అది మళ్ళీ ఒక కలేనా? ఎందుకు ఇంకా చెట్లని పంపలేదు? బాస్ మీరే కాస్త అర్థం చేసుకోవాలి. అవును బాస్, పడుకున్నా. పొద్దునైందా కసోనండి, నేను చెప్పేది వినండి. కారణాలొద్దు, చెట్టే కావాలి. వెంటనే చెట్లు నరికి పంపు. వాడికి తేనంటే చాలా ఇష్టం కదా, ఇది పనిచేస్తుంది అనుకుంటా. బబ్లు, నీకోసం తేనె తీసుకొచ్చాను, నీకు నచ్చుతుంది కదా. ఏంటి? నేను పళ్ళు తోముకున్నా, అర్థమైందా? ఈ లక్క మళ్ళీ వచ్చేసాడా? రండి వాడి వెనకే వెళ్దాం. నేను వస్తాను. పని పని పని, ఎప్పుడు చూసినా పని గురించే మాట్లాడుతున్నారు. ఆ డబ్బులు మాత్రం రాకూడదు. నా టైం ఎందుకు ఇంత దారుణంగా ఉంది. చెట్లు నరకడం ఆపురా. మళ్ళీ వచ్చేసావా? అయ్యో కాపాడండి. నేను నీకు అడ్వైస్ చేయాలి. ఆగు, ఆగురా లక్క. రే దొంగోడా, ఆగురా. నువ్వు ఎందుకురా నన్ను ఒంటరిగా వదలనంటున్నా? డబ్లు 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 నా మాటలు వినపడుతుందా? డబ్లు డబ్బులు ఇలా చూడు. రే అన్నయ్య, నాకు ఏమైందిరా? ఇదంతా ఏంటి? నేను ఎందుకు కళ్ళద్దాలు వేసుకున్నా? ఇదేంటి? ఇప్పుడు వీడు బాగయ్యాడు. అద్భుతం, సూపర్. బాగా డబ్బులు నువ్వు తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషం. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎక్కడికి నన్ను వెళ్ళావు? వదిలేయ్. నాకు నవ్వు వస్తుంది. దగ్గరకు రా, నన్ను వదులు. ఎందుకు ఇలా ఎందుకు ఇలా చేస్తున్నావు? నా దగ్గర వదిలిపెట్టు. డబ్బులు చాలా మంచివాడివే. నా కళ్ళద్దాలు, తర్వాత టై, ఇదంతా ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? ఏంటే అడ్వైస్ వినడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు?